వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. ఐపీఎల్ క్రికెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఉందని, అయితే ఈసారి క్రికెట్కు ఎన్నికలు కూడా తోడు కావటం వల్ల ప్రేక్షకులు సినిమా చూడటానికి సినిమా హాలుకు రావటం తగ్గించేశారని చెబుతున్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. మామూలుగా ఎన్నికల్లో అభ్యర్థులను కొన్ని రోజుల ముందు ప్రకటిస్తారు, కానీ ఈసారి కొన్ని నెలల ముందే ప్రకటించడంతో ప్రతి అభ్యర్థి తమ ప్రచారానికి చాలా మందిని తీసుకువెళ్లి వాళ్లకి రోజువారీ వేతనం ఇచ్చారని, చాలా మంది అటువైపు మొగ్గు చూపారని, అందువల్ల ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు ప్రసన్న కుమార్. రెండు రాష్ట్రాల్లో ప్రజలకి రాజకీయాలతో ఎక్కువ ముడిపడి ఉండటం వల్ల అటువైపు ఎక్కువ మంది వెళ్లారని, అందువలన ప్రేక్షకుల సంఖ్య బాగా పడిపోయిందని చెప్పారు. కొన్ని పెద్ద సినిమాలు కల్కి 2898 AD, దేవర, డబుల్ స్మార్ట్, పుష్ప లాంటి సినిమాలు వాయిదా పడటం జరిగిందని, అందువల్ల సినిమా హాల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయని చెప్పారు. ఐపీఎల్ ఎన్నికలు కలిసి రావటం ప్రధాన కారణమైందని చెప్పారు ప్రసన్న. నేను గత 40 సంవత్సరాల నుండి చూస్తున్నానని, ఈ సంవత్సరం వచ్చినంత వర్స్ట్ పరిస్థితి ఎప్పుడూ రాలేదని చెప్పారు ప్రసన్న. ఆంధ్రాలో చాలా సినిమా హాల్స్ ఎప్పుడూ మూసేశారని, అయితే వారు అధికారికంగా చెప్పలేదని కూడా ప్రసన్న చెప్పారు. ఈ మధ్యకాలంలో చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయని, అయితే ప్రేక్షకులు లేక నో షో అని బోర్డు పెట్టేవారని, అంటే అక్కడ షో లేనట్టే కదా, అలా చాలా సినిమా హాల్స్ కొన్నిసార్లు షో వేయకుండా మూసేశారని చెప్పారు ప్రసన్న. ఒక ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే ఈ సమస్య రాలేదని, ముంబైలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పారు ప్రసన్న. ఇవన్నీ ఒకెత్తైతే సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరగటం, దానికి తోడు సినిమా హాల్స్ లో తినుబండారాల ధరలు కూడా ఎక్కువగా అవడంతో సామాన్య ప్రేక్షకుడు సినిమా హాల్లో సినిమా చూడటానికి దూరమయ్యాడని చెప్పారు. టికెట్ ధరలు పెంచి సామాన్య ప్రేక్షకుడిని దూరం చేసుకున్నామని, డబ్బులుండేవాళ్లు వారి స్నేహితులతో హోమ్ థియేటర్ అంటూ ఇంట్లోనే స్నేహితులతో చూస్తున్నారని, ఇలా చాలా మంది ప్రేక్షకులని పరిశ్రమ దూరం చేసుకుందని చెప్పారు ప్రసన్న. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉన్న యజమానికి కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుందని, ఎందుకంటే థియేటర్లో షో వేసినా వేయకపోయినా బిల్లు కట్టేయాలని, అది యజమాని భరించడం కష్టంగా ఉంటుందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కరెంటు బిల్లుల గురించి మాట్లాడామని, ముఖ్యమంత్రి అప్పుడు సానుకూలంగా మాట్లాడారని, ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావిస్తామని చెప్పారు ప్రసన్న. వీటన్నిటికీ తోడు రెండు రాష్ట్రాల్లో థియేటర్ యాజమానులు సినిమా డిజిటల్ ప్రింట్ కోసమని క్యూబ్కే అద్దె కట్టాల్సి వస్తోందని, అది కూడా సినిమాల్స్ మూసివేతకు ఒక కారణమని చెప్పారు ప్రసన్న. ఇన్ని కారణాలతో ఈసారి సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజుల పాటు మూసివేశారని, అయితే మళ్లీ ఒక పెద్ద సినిమా పడితే అన్నీ సర్దుకుపోతాయని కూడా చెప్పారు.